గడిచిన మాసంలో అంటే అక్టోబర్ 28వ తారీఖు ఇక్కడ మీటింగ్ జరిగింది. జైపాల్ గారు ఒక పెద్ద అబ్బాయి ప్రకాష్ పాల్ మీటింగ్. తర్వాత 29 నేను నా భార్యను తీసుకొని ఇండియాకు వెళ్ళాను. అందరికీ తెలిసిన సంగతే. మనం ఎడ్వర్డ్ విలియం గారు మీటింగ్స్ పెట్టిన రోజు ఫస్ట్ టైం నా భార్యకు విజయకు చెస్ట్ పెయిన్ వచ్చింది అనమాట. ఫస్ట్ టైం చెస్ట్ పెయిన్ ఆ మీటింగ్స్ టైంలో వచ్చింది. సరే మేము ట్యాబ్లెట్ వేసుకుని పెయిన్ కిల్లర్ వేసుకుంటే కంట్రోల్ అయింది. ఆ తర్వాత పెయిన్ కొంచెం ఇంక్రీజ్ అవటం జరిగాయి. ఆ తర్వాత వీసా ఎక్స్టెన్షన్ విషయమే మేము మలేషియా వెళ్ళాం. మలేషియా వెళ్ళినప్పుడు కూడా ఆమెకు బాగా చెస్ట్ పెయిన్ వచ్చింది. అక్కడ మేము హోటల్లో ఉండేటప్పుడు చెస్ట్ పెయిన్ వస్తే మెడికేషన్ తీసుకుంది. తర్వాత మేము సింగపూర్లో డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయన ఒక టెస్ట్ రాశారు, మీబీ స్కాన్ అని. కానీ డాక్టరు సీరియస్ కేసు అని నేను చెప్పలేదు. మనకి ఒక జీటీఎన్ ఒకటి ఇచ్చాడు. మనకు పెయిన్ వస్తే అది స్ప్రే చేసుకోవడం. ఈమె ఎంత మొండిదంటే అసలు పెయిన్ అసలు ఎంతకాలం ఎలా భరించిందో నాకేం అర్థం కాలేదు. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి మేము ఇండియాకి బయలుదేరి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళవలసిన అవసరం లేదు. నాకు బ్యాంకు లోన్ కొరకు నేను వెళ్ళవలసి వచ్చింది. యాక్చువల్ నేను లేకుండా బ్యాంక్ లోన్ అప్రూవ్ అవ్వదు, మీరు రావాలని అంటే ఇంకా అప్పుడు తప్పనిసరి నేను టికెట్ బుక్ చేసుకున్నాను. టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి తెలిసిన వాళ్ళ చేత కొన్ని చోట్ల మీటింగ్స్ నాకు తెలిసిన వాళ్ళకి మెసేజ్ పెడితే అరేంజ్ చేసేసారు. 5 days నేను లీవ్లు వెళ్ళాను. ఇక్కడ నుంచి సండే వెళ్ళాను, సాటర్డే రిటర్న్. టికెట్ అప్ అండ్ డౌన్ టికెట్స్ మొత్తం ముగ్గురం, శ్రేష్ఠ, నేను, నా భార్య ముగ్గురం కూడా కొనుక్కున్నాం. ఆదివారం వెళ్ళాం. మేము ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఆమెకు బాగా పెయిన్ వచ్చింది. ప్రార్థన చేసాము, స్ప్రే కొట్టుకుంది, కంట్రోల్ అయింది. తర్వాత బెంగళూరు నుంచి విజయవాడకి ట్రావెల్ అయినప్పుడు ఎయిర్పోర్ట్లో పెయిన్ వచ్చి కూర్చుండిపోయింది. చెస్ట్లో పెయిన్ వచ్చి కూర్చుండిపోయింది. తర్వాత ఇంటికి క్షేమంగా వచ్చాం. నైట్ అంతా చక్కగా బాగానే ఉన్నాం, చక్కగా భోజనం చేసాం. మరుసటి డే 30th డే మండే మార్నింగ్ కారులో విజయవాడకి బయలుదేరాం అనమాట. బ్యాంకు వరకు, అంటే బ్యాంకు లోన్ చేసి ఒక ఆయన ఉంటాడు కదా ఏజెన్సీ, ఆయనకి ఫోన్ చేసాం. ఆయన వస్తామన్నారు. మేము ఎలాగో వెళ్తున్నాం కాబట్టి జనరల్ చెకప్ అనుకున్నాం. ఈమెకి జనరల్ చెకప్కి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు కారులో చక్కగా జోకులు వేసుకుంటున్నాం, సరదాగా నవ్వుకుంటున్నాం. వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేశారు. బీపీ నార్మల్, షుగర్ నార్మల్, కొలెస్ట్రాల్ లేదు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్నమాట. అన్ని టెస్టులు జరుగుతూనే ఉన్నాయి. టీఎంసీ చేసినప్పుడు 1 minute కంటే ఎక్కువ చేయలేకపోయింది. టీఎంసీ అంటే థ్రెడ్మిల్ చేసేటప్పుడు ఫాస్ట్ పెంచుతారనమాట. అప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుంది అంట. దాన్ని బట్టి బ్లాక్స్ ఏమైనా ఉన్నా అది కొద్దిగా అబ్జర్వేషన్. సో బాగా ఇదైపోయి చెమటలు పట్టేసి చేయలేక పడిపోతే ఆపేశారు. వెంటనే ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేసి హార్ట్ కండిషన్ చూడాలంటే యాంజియోగ్రామ్ చేయాలన్నారు. ఆ యాంజియోగ్రామ్ అంటే చేతి దగ్గర నరం దగ్గర సూది పెట్టి లోపల కెమెరా పంపిస్తారు. భుజం దగ్గర నుంచి హార్ట్కు దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేసే యాంజియోగ్రామ్ టెస్ట్. సో అప్పటికే ఆ టెస్ట్ చేసేంతవరకు మనీ నేను ఖర్చు పెట్టింది దాదాపు 36,000 రూపాయలు. అప్పటి వరకు జరిగిన టెస్టులకి వెళ్ళి ఒక్కొక్క టెస్ట్కి పే చేసుకుంటూ వచ్చా. క్లోజ్గా ఎప్పుడైతే అబ్జర్వ్ చేశాడో ఈ బ్లడ్ లోపల నుంచి కెమెరా పంపిస్తారు కదా, బ్లడ్ థిక్గా ఉంటే కెమెరా ముందుకు జరగదండి. అందుకని బ్లడ్ పలచబడటానికి ఒక ఇంజెక్షన్ చేశారు. బ్లడ్ పలచబడిపోయింది. యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తే లోపల మొత్తం జరిగిందంతా వీడియో తీసి డాక్టర్ గారు నన్ను పక్క పిలిచారు. ఎవరు ఈమె బాగా క్లోజ్ రిలేటివ్స్ అంటే మా అక్క చెప్పింది అతని హస్బెండ్ అని. అయితే మీరు మీతో పాటు ఇంకొక ఎవరైనా రండి అని చెప్పారు. ఆమెకి ఏం తెలీదు ఏం జరుగుతుందో. మాకు కౌన్సిలింగ్ రూమ్లోకి తీసుకెళ్లారు. డాక్టర్ గారు మొత్తం అదంతా ప్లే చేసి చూపించాడు అనమాట. మీ మిస్సెస్కి హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. హార్ట్కు వెళ్ళే నరమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటిలో
మూడు బ్లాక్స్ మేము కనుక్కున్నాం. సాధారణంగా బ్లాక్స్లో 30% బ్లాక్ ఉంటే హార్ట్ స్ట్రోక్ వస్తుందట. 30%. 50% బ్లాక్ ఉంటే ఫస్ట్ స్ట్రోక్కే చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. 30% ఉంటే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, కానీ సేవ్ చేయొచ్చు, మళ్ళీ రెండో స్ట్రోక్ వరకు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కానీ నీ భార్యకు 98% బ్లాక్ అని చెప్పాడు ఆయన. 98%. ఆ డాక్టర్ పేరు శ్రీమన్ నారాయణ, ఈ టెస్టులు చేసిన ఆయన. సర్జన్ దిలీప్ కుమార్ గారు. ఆయన 3 సార్లు ఒక మాట చెప్పాడు, ఈమెకి ఈ బ్లాకు ఏదో నిన్న బ్లాక్ అయిపోయి ఈరోజు హాస్పిటల్కి రావడం కాదు, ఐ థింక్ సిన్స్ 6 months నుండి ఉండుండొచ్చు. 6 months కిందట ఒక 40% బ్లాక్ ఉంటే అది ఇప్పుడు 90% వరకు అయ్యి ఉండొచ్చు. ఈ రోజు వరకు ఈమె బ్రతికుందంటే ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ అయితే తప్ప ఈమె బ్రతికలేదని చెప్పాడు. అది తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఆయన నాకు చూపిస్తున్నటువంటిది 2 విషయాలు. ఏం చెప్పాడంటే, బైపాస్ సర్జరీస్ ఈరోజు నార్మలే. ఒక జ్వరం వచ్చినోడికి ట్యాబ్లెట్ వేసినట్లుగా బైపాస్ సర్జరీలు చాలా ఈజీ అయిపోయాయి ఈరోజు ప్రతి ఒక్కరికి. మన భారతదేశం మొత్తం మీద రోజుకి 5,000 మంది బైపాస్ సర్జరీలు చేసుకుంటున్నారంట. ఆ హాస్పిటల్లో రోజుకి 4 బైపాస్ సర్జరీలు చేస్తారు ఒక్క ఆ హాస్పిటల్లోనే. మరి ఇంక ఈ లెక్కన మన భారతదేశంలో చాలా మందిది ఒక ఫేవర్ వచ్చినట్లుగా అది నార్మల్ అయిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు బైపాస్ సర్జరీ అంటే ఢిల్లీనో ముంబైనో లేదా అమెరికానో వెళ్ళిపోవాల్సి వచ్చేది. బైపాస్ సర్జరీలు వేరే కంట్రీలో, మన కంట్రీలో ఢిల్లీలోనో ముంబైలోనో ఉండేవంట. కాకపోతే మీ మిస్సెస్కి ఏంటంటే 98% బ్లాక్తో హార్ట్ నుంచి ఏదైతే ఎక్కువగా బ్లడ్ పంపు చేస్తుందో ఆ నరానికి వెరీ క్లోజ్లో బ్లాక్ అయిందండి. అది టచ్ చేయాలంటే చాలా కష్టం అండి. ఐఎమ్ సారీ టు సే 10 or 15 minutes కంటే ఎక్కువ బ్రతకదు నీ భార్య అని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి నాకు నా చెవులు మ్యూట్ అయిపోయి, ఆయన చెప్తుంది వినబడట్లేదు నాకు అసలు. ఆయన ఏం చెప్తున్నాడు నాకు కొద్దిసేపు ఇంకా మైండ్ నాకు కొద్దిసేపు మాటలు రాలేదు. నీకు అర్థమవుతుందా అని అప్పుడు దాకా ఆయన మాట ఒకలా వినబడింది, నాకు అక్కడి నుంచి ఆయన మాట లో అయిపోయింది అనమాట. కొద్దిసేపు ఆలోచించుకొని ఇంకా బయటకు వచ్చాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అంతగా ఏడుతుంటాను. మామూలుగా తర్వాత నా భార్య దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆమెకేం తెలిసేమో, నాకేం తెలియదు. నా బట్టలు కిందన ఉంటాయండి, తీసుకురమ్మని చెప్పు, డిశ్చార్జ్ అయిపోతాం కదా, వెళ్ళిపోదాం అని అంటుంది అనమాట. సరే వెళ్ళిపోదాంలే అన్నాను. టీ తాగింది, ఇంకా ఎమర్జెన్సీలోనే ఉంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత మరలా డాక్టర్ గారు పిలిచారు. పిలిచిన తర్వాత ఆపరేషన్ అయితే ఇమీడియట్లీ చేయాలి. ఇమీడియట్లీ ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ బ్లడ్ పలచబడడానికి ఇంజెక్షన్ చేసాం. ఇప్పుడు హార్ట్ సర్జరీకి మేము కోసేటప్పుడు బ్లడ్ బాగా పోతుంది, ఎందుకంటే బ్లడ్ పలచబడింది కాబట్టి. కంట్రోల్ అవ్వకపోతే మేము చేయలేం ఆపరేషన్, అది చాలా క్రిటికల్. అలాగని ఇప్పుడు 3 రోజుల వరకు ఆగేంత పరిస్థితి కాదని చెప్పారన్నమాట. సరే మేము అంటున్నాం, అంత అర్జెంట్ అయితే చేయండి అని అన్నాం. మా బావగారు నా వెనక నుంచి నా చేయిని ఇలా గిల్లారు, నువ్వేం చెప్పొద్దని, ఆలోచించుకొని వస్తాం సార్ అన్నారు. బయటకు వచ్చాం. మరలా ఏ రూమ్లోనైతే నాకు తీసుకెళ్ళి సీడీ అది చూపించారు. ఆ సీడీ కాపీ అడిగితే 1 hourలో ఇస్తా అన్నారు. ఆ సీడీ తీసుకొని వచ్చి దగ్గరున్న డాక్టర్స్ కొంతమందికి, మా బావగారు, తర్వాత గుంటూరులో రమేష్ హాస్పిటల్ ఉంది అక్కడ, అంటే సెకండ్ ఒపీనియన్ ఏమో ఒకళ్ళు డాక్టర్లు అబద్ధం చెప్తున్నారేమో మనకు తెలియదు కదా అని మేము సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. యాక్చువల్లీ సెకండ్ ఒపీనియన్ గుంటూరు రమేష్ హాస్పిటల్లో మేము కనుక్కుంటే వాళ్ళు ఇంకా మీతో డిస్కస్ చేశారండి, మేమైతే ముందు ఆపరేషన్ చేసేస్తాం, అసలు ఆమె బ్రతికొండడమే గ్రేట్, మీరు ఇప్పుడు దాకా ఇంకా ఆలోచించొద్దని చెప్పారు. మేము అన్నాం, ఒకవేళ వాళ్ళు ఏమైనా రాంగ్ స్కానింగ్ చూపెడతారంటే అంత చీటింగ్ ఎవరు చేయండి, ప్రాణాలతో ఎవరు ఆడుకోరు, డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే చేయొచ్చు కానీ అని అన్నారన్నమాట. సరే బెస్ట్ ఎవరు అని కనుక్కుంటే నేను కూడా ఎందుకో నెట్ ఓపెన్ చేసి హాస్పిటల్ పేరు టైప్ చేసి చెక్ చేసా. రేటింగ్ చాలా తక్కువ ఉంది. అన్ని హాస్పిటల్కి 5 star ఉంది, 4 star ఉంది. ఈ హాస్పిటల్కి 3 ఉంది, కొన్ని చోట్ల 2 ఉంది, 2 స్టార్లే. కొంతమంది కామెంట్స్ బాగాలేవు, ఇవన్నీ చదువుతూ ఇంకా హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకుంటే బెటరు అని అనుకున్నాం. కానీ
షిఫ్ట్ చేసే అంత టైం లేదని చెప్పాడు డాక్టరు. అయినా మనం ధైర్యం చేసి షిఫ్ట్ చేద్దాం, ఎందుకంటే బెటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, బెటర్ హాస్పిటల్కి వెళ్ళటం మంచిది కదా అని అనుకుంటున్నాం. ఈలోగా గుంటూరులో ఆ, మా బావగారు తెలిసిన ఒక ఆయన ఇదే డిపార్ట్మెంట్లో హార్ట్ సర్జరీల దగ్గర పనిచేసే ఆయనకి ఈ సీడీ పంపిస్తే ఆయన చెప్పారన్నమాట, మూవ్ చేసే అంత పరిస్థితి లేదండి విజయ్ కుమార్ గారు, ఆపరేషన్ పడిపోద్ది, ఇమీడియట్లీ చేయాల్సిందే, డిలే చేయకూడదు, అవర్సే అనుకోండి, అవర్స్లో చేపిస్తే తప్ప సేవ్ చేయలేమని చెప్పారు. అప్పుడు మరి హాస్పిటల్కి మంచి రేటింగ్ లేదండి అని అంటే, అసలు చేసే సర్జన్ ఎవరో కనుక్కొని నాకు చెప్పండి అన్నారు. ఎవరు సార్ ఆపరేషన్ చేస్తారని లోపలికి వెళ్ళి అడిగామంట. అడిగితే డాక్టర్ గారు చెప్పారు, సార్ దిలీప్ సార్ అని, ఆయన సర్జన్ అండి, ఆయనే చేస్తారని. వెంటనే ఆయనకి చెప్తే ఆయన అన్నారు, ఆ డాక్టర్ దగ్గర నుంచి తీసుకొస్తే మనందరం ఫూల్స్ అయిపోతాం, అసలు గుంటూరు విజయవాడ జిల్లాలకు ఆయన టాప్ 1 అంట. జస్ట్ 1 month బ్యాక్ హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యి, అంతకుముందు మణిపాల్ హాస్పిటల్లో చేసేవాడు. అతని దగ్గర అసలు ఏదైనా క్రిటికల్ ఉంటే ఆయన ఎంగేజ్ చేసుకుని వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారంట. 20 రోజులు బేబీకి హార్ట్ సర్జరీ చేసి సక్సెస్ అయిన ఆయన. అయితే ఆపరేషన్కు ముందు ఎవరైతే ఆపరేషన్ చేస్తున్నారో వాళ్ళు మన దగ్గర సంతకాలు తీసుకుంటారు. సంతకాలు తీసుకోవటానికి నన్ను పిలిచారు. మొత్తం అంతలో అన్నీ రాసి పెట్టారన్నమాట. చనిపోతే మా బాధ్యత కాదు, మా ప్రయత్నమే మేము చేస్తున్నాం అన్నట్టుగా మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నన్ను సైన్ చేయమన్నారు. కౌంటర్ సైన్ ఒక 2-3 సైన్ చేయమంటే సైన్ చేసాం. డాక్టర్ ఏం చెప్పాడంటే, నా లైఫ్లో ఇది ఫస్ట్ క్రిటికల్, ఇప్పుడు దాకా నేను చేసిన అన్నింటిలో ఇది ఫస్ట్ టైం నేను వింత కొద్ది డిఫరెంట్గా చూస్తున్నాను. ఎందుకంటే మెయిన్ నరం దగ్గర క్లోజ్లో బ్లాక్ అయింది, స్టంట్ వేసే అవకాశం కూడా లేదు, కాబట్టి ఆపరేషన్ చేయాలి. నేను ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, 70% 90% సక్సెస్ రేట్ చెప్పాను, నేను మీకు చెప్పలేకపోతున్నాం, 50% అనుకోండి అని చెప్పాను. దాని తర్వాత సరే మరి ఆపరేషన్కి అన్నారు. ఎంత ఖర్చు అవుతుందంటే మొత్తం ఖర్చు చెప్పారు. వాస్తవానికి ఈ రోజు వరకు అయిన ఖర్చు 10 లక్షలు మొత్తంగా టోటల్గా. ఆపరేషన్కి వాళ్ళు అడిగింది 3, ఓన్లీ ఆపరేషన్. మేము ఐసీఐకి ఫర్ డే 15,000, ఫర్ డే మెడికల్ 3,000. మేము దగ్గరలో హోటల్ తీసుకుని ఉన్నాం, మరి అక్కడ ఎక్కడ ఉండటానికి అవ్వదు మాకు. 9 days ఫర్ డే 3,500. సరే ఈ డబ్బు సమస్య కాదు, కానీ డబ్బు దేవుడు ఎలాగైనా మనకి ఇస్తాడులే అనుకున్నాను. కానీ నేను ఎవరిని నోరు తెరిచి నా నోటితో అడగలే, నేను అడగను సాధారణంగా. ఎందుకంటే నేను నిజంగా ఒక విశ్వాసగా ఉంటే అడిగేవాడినేమో, నేను దేవుని సేవ చేస్తున్నాను, ఇంకోటిని అడుక్కోవాల్సిన అవసరం నాకేంటి అన్న ధైర్యంతో నేను ఎవరిని అడగలే. న్యూస్ అయితే స్ప్రెడ్ చేశాను ప్రార్థన చేయమని. మరి మన సహోదరులు కృప తర్వాత ఎవరు మోహన్ రెడ్డి వీళ్ళు 50,000 పంపించారు. బొంత శ్యామల్ గారు 50,000 పంపించారు. సురేష్ అని నాకు 200, ఇంకా ఎవరో బాబీ అన్న ఒక బ్రదరు, ఎవరో నాకు తెలియని ఒక వ్యక్తి మరి పంపించారు. ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు, భాస్కర్ అన్న ద్వారా పంపించారు అన్నమాట. దాదాపు 2,50,000 క్యాష్ నాకు వచ్చింది. అలాగే పెద్ద డాని వాళ్ళు మిస్సెస్ జాయ్సీ 50,000 వాళ్ళ నాన్నగారి చేతి ఇచ్చి పంపించారు. టోటల్ అమౌంట్ 280,000 నాకు వచ్చింది. మా అక్క చీటీ పాడి క్యాష్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంది, వాళ్ళకి వేరే అప్పు ఉంటే తీర్చుకోవటానికి. అన్ని దేవుడు సమకూర్చినట్లుగానే నాకు సింగపూర్ నుంచి పంపించిన మనీ వాస్తవానికి ఆపరేషన్ డే రోజు నా చేతికి రాలేదు. ఎందుకంటే మన ఇండియాలో అకౌంట్స్ పర్ డే 20,000 కంటే ఎక్కువ రాదు. మన మోడీ దగ్గర వల్ల బ్యాంక్ వెళ్ళినా కూడా 2 లక్షల కంటే ఎక్కువ ఎవరట. ఇది డబ్బున్నోడు తప్ప పేదోడు సంకనాకపోవడమే. అకౌంట్లో డబ్బులు వేస్తే తీయడానికి అవ్వదు మన దగ్గర. కానీ చీటీ పాడైన డబ్బులు ముందు తీసుకొచ్చి డాక్టర్ గారికి చెప్తే ఆయన చాలా మంచి డాక్టర్ గారు. మరి ఎందుకంటే సార్ నిజంగా మా దగ్గర క్యాష్ లేదు సార్, 4 days కానీ వచ్చాం, మా దగ్గర మనీ లేదు, ఎంత ఉంటే అంత కట్టి వెళ్ళిపోయా, మిగిలిన తర్వాత డబ్బులు గురించి ఏంటి, అసలు మాకే క్రిటికల్ కేసుగా ఉందని ఆలోచిస్తున్నాను, ఎంత ఉంటే అంత కట్టాను. ఎంత కట్టమంటారు సార్ అండి, ఎంత ఉంటే అంత కట్టాను. 2.5 లక్షలు కట్టేసాం. ఆయన అడగలేదు. యాక్చువల్ 10,000 కంటే ఎక్కువ తగ్గించారంట. ఎవరైనా తగ్గించినా 10,000-15,000 అని 50,000 తగ్గించారు. మేము 2.5 ముందు పే చేసాం ఓన్లీ ఫర్ ఆపరేషన్. ఆ సమయంలో మీరు అందరూ ప్రార్థన చేశారు, సింగపూర్ సంఘాలు ప్రార్థన చేశారు.
ఇండియాలో బైబిల్ మిషన్ చర్చ్లో, యుఎస్లో, తర్వాత దుబాయ్లో, న్యూజిలాండ్లో మన డేవిడ్ అక్కడ ఉన్న సహోదరులతో అందరూ ప్రార్థన చేశారు. నిజంగా మనీ కంటే కూడా డాక్టర్ ఆపరేషన్ చేసేదానికంటే కూడా ప్రేయర్ బాగా వర్క్ అయిందని నేను 100% చెప్తాను. ఎందుకు అంటే ఆపరేషన్కి ఇంకో 2 days ముందు, అంటే 1.5 day ముందు నా తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్న నేను ప్రార్థనలో ఉన్నాను, నేను ఆపరేషన్ థియేటర్ని నా దర్శనంలో చూశాను. ఆపరేషన్ థియేటర్లో మరి ఎంతమంది ఆపరేషన్ చేస్తున్నారు తెలియదు, ఒక పర్సన్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసు అని చెప్పాడు. ఆ రోజు కొంచెం నేను బాగా ధైర్యం తెచ్చుకున్నాను. నేను నిన్న ఇంటికి వచ్చాక అన్న కూడా ఎవరికో ప్రేయర్ చేయిస్తే ఆమె కూడా ఇదే మాట చెప్పిందని చెప్పారు. అయితే నాకు ఆపరేషన్ ముందే చెప్పినా కూడా నేనైతే కొద్దిగా అదే ధైర్యంతోనే ఉన్నా. నేను ప్రార్థన చేసుకోలేకపోయా, కానీ మీ ప్రేయర్ సపోర్టు చాలా ఉపయోగపడింది. ఉపవాసాలుండి మీరు కృపన్నాలు ఇంట్లో ప్రార్థించారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ మేలు నేను మర్చిపోలేను. జీవితాంతం మీకు ఫ్రీగా వాక్యం చెప్పొచ్చు, అంత ప్రార్థన మీరు చేశారు. మీ అందరికీ వందనాలు. అలాగే చర్చ్ చక్కగా మీరు నడిపించారు. ఆపరేషన్ జరిగిన రోజు 4 ఆపరేషన్లు జరిగితే 3 డెత్ ఈ మొక్కర తెల్లే. హాస్పిటల్ కిందన చైర్స్ ఉన్నాయి, అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తారన్నమాట ఆపరేషన్ ఎవరిని తీసుకెళ్తున్నారని. ఆ పక్కన ఒక అంబులెన్స్ ఉంటుంది, ఎవరైనా చనిపోతే అంబులెన్స్లు ఎక్కిస్తుంటే జనాలు వెళ్ళిపోయి పడిపోయి ఏడుస్తున్నారు. అందరూ టెన్షన్ పడిపోయారు. మా బావగారికి షుగరు, ఆయన తట్టుకెళ్ళి కార్లోకి వెళ్ళి కూర్చొని ఆయన ఏడుస్తున్నాడు, మా అక్కలు ఏడుస్తున్నారు. ఇంకా ఆ టైంలో అసలు ఏం చేస్తున్నామో మాకైతే తెలియదు అనమాట. ఎవరో కూడా తెలియని వ్యక్తి ఎల్విఎఫ్ చర్చిలో రేపాలలో ఉంటాడు, ఆయన నా మెసేజ్లు వింటాడంట. ఆయన కూడా వచ్చారు, నాతో పాటు కూర్చొని నా పక్కనే కూర్చొని ఓ పక్కగా వెళ్ళి దుప్పటేసుకొని ప్రార్థన చేస్తూ నాకు వాతావరణం చేస్తూ ఒక విశ్వాసం ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. ఇలాగ చాలా మంది హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. వెస్ట్ గోదావరి నుంచి ఎవరో యుఎస్లో నా మెసేజ్ వింటారు. బ్రదరు వర, ఆయన పేరు వరా ప్రసాద్, రవి వర ఆయన పేరు, ఎక్కడో ప్లేస్ అండి ఆయన పేరు చెప్పాడు, సీటల్ స్టేట్లో ఉంటాడు అనమాట. ఆయన వాళ్ళ చర్చ్ మెంబర్స్కి ఫోన్ చేసి వాళ్ళు కూడా వచ్చేసారు రాజమండ్రి నుండి. వచ్చి వాళ్ళు కూడా అక్కడ కొద్దిసేపు నా దగ్గర ఉన్నారు. ఒక 30,000 రూపాయలు తీసుకొచ్చి ఖర్చులకు వచ్చాడు అన్న అని చెప్పి వాళ్ళు కూడా పట్టుకొచ్చారు. సరే, ఆపరేషన్ థియేటర్లో మా మేనల్లుడు, అంటే మన మణిబాబు వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ ఒక ఆయన అసిస్ట్ చేయడానికి ఆ రోజు ఆయనకి డ్యూటీ చేశారంట హాస్పిటల్, అంటే ఈ సీజర్స్ అన్ని అందించటానికి. ఇంకా ఆపరేషన్ ఆ రోజు అసలు ఎలా చేస్తారా అని చెప్పి నేను యూట్యూబ్లో చెక్ చేశాను. నిజం నాకు భయం వేసింది అసలు మామూలుగా చూస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేసి ఎముక కూడా కట్ చేసి రిబ్బన్ హార్ట్ బయట తీసి పక్కన పెట్టి దీనికి వేరే కనెక్షన్ ఇస్తారన్నమాట. ఒక మిషన్ ద్వారా ఒక ఆయన ఆపరేట్ చేస్తుంటాడు. హార్ట్ ఏమాత్రం ఆగిపోకుండా కంట్రోల్ అవుతుంటుంది. మేమందరం బ్లడ్ డొనేట్ చేసాం, ఒక 5గురు బ్లడ్ డొనేట్ చేయమని చెప్పారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడే అంతా సక్సెస్ అయిపోయిందనే సంగతి ఆ లోపల ఉన్న వ్యక్తి మాకు భయం చేసి చెప్పాడు. ఇంకా థియేటర్లోంచి బయటికి రాలే. చెప్పగానే కొంచెం ధైర్యం వచ్చింది మాకు. 1 గంట తర్వాత స్టిచ్చెస్ అవుతున్నాయండి, అన్ని అప్డేట్ చేస్తారు, స్టిచ్చెస్ అవుతున్నాయండి. స్టిచ్చెస్ అయిన తర్వాత బయటికి తీసుకొచ్చాను. నేనైతే వెళ్ళి చూడాలని చాలా ఆశగా ఉంది. దీనికి ముందు ఏం జరిగిందంటే, ఆపరేషన్కు ముందు డాక్టర్ ఏం చెప్పారంటే మీ వైఫ్కి చెప్పాలని చెప్పారు. చెప్పకుండా మేము థియేటర్లో తీసుకెళ్ళవండి అని. 2 విషయాలు చెప్పాడు. మీరు ఎలా చెప్తారో తెలీదు, చెప్తే కంగారు పడి హార్ట్ స్ట్రోక్ వస్తే చచ్చిపోవచ్చు. అలాగని చెప్పకుండా థియేటర్లో తీసుకెళ్తున్నారు, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారనే టెన్షన్తో కూడా, కాబట్టి మీరు మోటివేట్ చేసి చెప్పాలని చెప్పారు. మేము ముందు రోజు ప్రార్థన చేసుకుని ఎలా చెప్పాలని నేను మా అక్కకి చెప్పాను. అక్క నువ్వు చెప్పక్కని. నేను చెప్పలేను బాబు, నేను చెప్పలేను అని అంటే ఆమె కూడా ఏడుపు ఆపుకోలేకపోతుంది. ఆ విషయం చెప్తూనే ఏడిస్తే కంగారు అయిపోతారు కదా. సరే, 2వ రోజు నేనే చెప్దామని దగ్గరికి ఇంకా లోపలికి వెళ్తున్నాను. డాక్టర్ వచ్చాడు. ఏంటి విజయ్ కుమార్, బాగున్నావా, ఈరోజు నీకు ఆపరేషన్, కంగారే పడిపోకలే, అంత బాగానే ఉంటుందని మాట వాళ్ళు చక్కగా చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే ఏంటంటే ఆపరేషన్ అంటున్నారు, నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, నన్ను 2 రోజులు ఉంచినప్పుడు అన్నది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ నర్సింగ్ ఫీల్డ్, మనం హైడ్ చేయలేం. నాకు కనుక బ్లాక్ లేకపోతే పంపించుండేవారు, నువ్వు ముందు రోజు నుంచి నా దగ్గర నటిస్తున్నావు సంగతి తెలుసు అని అందనమాట. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, సింపుల్గా నవ్వుకుంటూ ఒక మాట చెప్పాను అనమాట.
ఏముంది, లోపల తీసుకెళ్తారు, ఆపరేషన్ అంతా అయిన తర్వాత బయటకు వస్తావు. ఎప్పటిలాగా మన లైఫ్, మన పరిచర్య అన్నీ ఉంటాయి. ఒకవేళ చనిపోయావే అనుకో, పరదేశికి వెళ్ళిపోతావు. మనకు కొడుకు పుట్టాడు కదా, ఆడితో ఆడుకో అని చెప్పారు. ఇదే మాట చెప్పారు. చెప్పిన తర్వాత కొంచెం ఏడ్చింది, శ్రేష్టాన్ని తీసుకురమ్మంది, తీసుకొచ్చాను. థియేటర్లోకి వెళ్ళింది. అప్పుడు మాత్రం చాలా ఏడుపు వచ్చింది నాకు. ఎందుకంటే ఆమె థియేటర్లోనికి లోపలికి వెళ్ళటానికి, డోర్ తీసి లోపలికి వెళ్ళటానికి ముందు ఒకసారి ఆపమని చెప్పి నన్ను పిలిచింది అనమాట. పిల్లలు జాగ్రత్త, ఆ మాట చెప్పి తట్టుకోలేకపోయింది నేను. లోపలికి వెళ్ళి నా భార్య వస్తుంది అనుకోలేదు. నేనైతే ఏం ఆలోచించానంటే, సమాధి చేసి వస్తాను అనుకున్నా. కానీ మన రక్షకుడు సహాయం చేసి క్షేమంగా తీసుకొచ్చి ఇంటికి మేము ఆపరేషన్ అయిన తర్వాత నా భార్యను చూడడానికి వెళ్తే, నాకు ఆపరేషన్ జరిగిన దానికంటే కూడా తర్వాత ఆమెను చూసి నాకు ఏడు తట్టుకోలేక. ఎందుకంటే మొత్తం ఇక్కడ వరకు బట్టలు ఉన్నాయి, నడుము దగ్గర నుంచి కింద వరకు. ఈ పైనుంచి బట్టలు లేవు. ఇది ఎలా కోసేసి ఉందన్నమాట, పచ్చిగా స్టిచ్చెస్ వేసి. ముక్కుల్లోంచి, పొట్టలో నుంచి అన్ని ట్యూబ్స్ మీద వెంటిలేటర్లో పెట్టారనమాట. ఆమెకేం తెలియదు. చూసి బయటకు వచ్చి, నేను అన్నం తినలేకపోయాను 2 days. నేను అడిగాను, ఎన్ని రోజులు ఇలా ఉంటారండి అని అంటే 24 hours అని చెప్పారనమాట వెంటిలేటర్స్. నేను వెంటనే శ్రేష్టాన్ని చూడాలని తెనాలి వెళ్ళిపోయాను. ఆ రోజు నైట్ అక్కడ హాస్పిటల్ దగ్గర ఉండలే. నేను ఇంటికి వెళ్ళిపోగానే మా అక్క నాకు ఫోన్ చేసింది, సుధా వెంటిలేటర్ మీద 24 hours ఉంచాలి, కానీ విజయ హార్ట్ బీట్ చాలా బాగుందని చెప్పి 6 గంటలకే వెంటిలేటర్ తీసేశారు. నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకా ట్యూబ్స్ ఉన్నాయి. 48 hours అన్నారు, 24 hours ట్యూబ్ తీసేశారు. హీలింగ్ ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్ 3 months అని చెప్పారనమాట. ఇదంతా కనబడకుండా క్లియర్ అవటానికి. 10 రోజుల తర్వాత మేము ఎక్స్రేకి వెళ్తే అన్ని నార్మల్. అసలు బోన్ కూడా అతికిపోయింది అనమాట. బోన్ తొందరగా అతుక్కోదు, కానీ పైలేర్ అయితే అతికిపోయింది. కాలు దగ్గర నరం గుండెగా వేస్తారు కదా, ఆమెకు షుగర్ ఉంది. కాలు గాయం అయితే తొందరగా తగ్గదు. అదే రోజు వచ్చిన పేషెంట్లు, షుగర్ పేషెంట్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కాలు దగ్గర నరం కట్ చేసేస్తే మేము జనరల్ చెకప్ మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు ఒక్కరు కాలు, ఆ షుగర్ ఉన్న వాళ్ళు కాలు అందరూ పుచ్చిపోయాయి. ఈ హార్ట్ కంటే అది ఎక్కువ భారం అయిపోయింది. ఈమెకు మాత్రం సరిగ్గా 20 daysకి మొత్తం మాడిపోయింది అనమాట కాలు దగ్గర. అసలు ఏమీ లేదు. నేను వచ్చే ముందు మామూలుగా ఇది అంతా ఒకసారి చెక్ చేస్తే కనీసం ఇక్కడ గీత కూడా లేదు. అంతగా హీల్ అయింది. అంత ఫాస్ట్ రికవరీ కూడా దేవుడు ఇచ్చాడు అనమాట. ఇది చాలా మెర్కల్ జరిగాయి. అలాగే ఉన్న ఈ 4 రోజుల్లో మరి చాలా చోట్ల వాక్యం చెప్పడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు నేను సింగపూర్ వచ్చానంటే నిజంగా రూపాయి లేకుండా వచ్చా ఇక్కడికి. ఎందుకంటే లేవు, ఎవరిని అడగదలుచుకోలే. కానీ దేవుడు అన్ని విధాలుగా సహాయం చేసి ఇంటద్దె కట్టుకోవడానికి కృప చూపించాడు. అన్ని విధాలుగా దేవుడు సహాయం చేశాడు అనమాట. నేను ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాను. అప్పుడు ఎడ్వర్డ్ విలియం గారు నాకు ఆ నెంబర్ ఇచ్చారు. మనకి ఎప్పుడైనా అవసరమైతే ఆ బ్రదర్కి ఫోన్ చేయమని. పాస్టర్ గారికి ఫోన్ చేసి నేను ప్రార్థన చేయించుకుంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు, నీకు కలిగి ఉన్న దర్శనములో, నీవు నడిపిస్తున్న సంఘము, నీ పరిచర్యలో నీకు ఇట్లాంటివి అనేకమైన వస్తాయి, కానీ నీ ప్రతిఫలం చాలా డిఫరెంట్ పరలోకంలో అని చెప్పాడు. నీ ప్రతిఫలం చాలా డిఫరెంట్ అని నాకు చెప్పి ఒక మాట చెప్పాడు. శోధన సహించువాడు ధన్యుడు. అసలు శోధనే రాకపోతే వాడెందుకు ధన్యుడు అవుతాడు, నువ్వు ధన్యజీవి అని చెప్పాడు అనమాట ఆయన. ఇది నీకు దేవుడు అనుగ్రహించింది కాదు, సైతాన్ అనుగ్రహించిందే. కానీ దేవుని సహాయం నీకు ఉంది. దేవుడు ఆపాలనుకుంటే అసలు ఆపరేషన్ లేకుండా ఆపగలడు. కానీ నీ మహిమ అధికము చేయటానికే దేవుడు నీకు ఈ విధంగా సహాయం చేశాడని ఆయన ఆ మాట చెప్పిన తర్వాత నాకు చాలా తృప్తి అనిపించింది. నేను ఎప్పుడు సింగపూర్ వచ్చి నాకు 20 ఏళ్లలో ఎప్పుడు 15 రోజుల కంటే ఎక్కువ ఇండియాలో లేను. ఇదే ఫస్ట్ టైం. నేను దాదాపు 38 రోజులు ఉన్నా ఇండియాలో. 38 రోజులు. నా పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా లేను. 14 రోజులు లీవ్. 15 రోజుల కంటే లీవ్ ఎక్కువ నేను ఎప్పుడు పెట్టలే. కానీ ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఉండటం వల్ల ఏమో ట్రైన్లో నేను వస్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. రాలేకపోయాను, వెళ్ళిపోవాలనిపించింది.
ఇదే సమయంలో నాకు ఒక మాట ఒకటి జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటంటే పరిచర్య ఎలా, పరిచర్యలో ఒకవేళ నేను లేకపోతే ఏమవుతుంది అని, వదిలేసి ఉండిపోవాల్సి వస్తుందేమో, ఈమె ఆఫ్టర్ ఆపరేషన్ జాబ్ చేయలేదేమో, చేయకపోతే సంజనాన్ని చదివించుకోలేమేమో, ఆ పిల్లలందరినీ పంపించేస్తే కుటుంబాన్ని అక్కడ నుంచి నేను ఒక్కడిని ఇక్కడ ఏం చేయగలను, పరిచర్య చేయలేనేమో అన్న భయం బైపాస్ సర్జరీ కంటే పెద్ద ఆపరేషన్ లాగా ఉంది నాకైతే. కానీ దేవుడు నెమ్మదిగా తన వాక్యం చేత నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఈ సాక్ష్యమును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తున్నాను.